ఒక పుస్తకం చదవడానికి మీకు ఒక పుస్తకం ఒక మంచి చారిత్రాత్మక నేపథ్యం కావచ్చు, పర్సనాలిటీ డెవలప్‌మెంట్‌కు సంబంధించింది కావచ్చు, ఒక ప్రముఖుల వ్యక్తులకు సంబంధించినటువంటి జీవిత విశేషాలకు సంబంధించిన పుస్తకాలు కావచ్చు, ఏదైనా చదవడానికి ఒక 5 గంటలు 5 గంటలు. కానీ అందులో జ్ఞానం జీవితాంతం తోడు ఉంటదండి. ఇప్పుడు మహాత్మా గాంధీ, సత్యహరిశ్చంద్రుడు యొక్క జీవిత చరిత్రను తెలుసుకొని ఒక సత్యం విలువను తెలుసుకున్నాడు. సత్యంగా ఉంటే మనసు ఎంత నిర్మలంగా ఉంటుంది, జీవితం ఎంత ఆనందమయంగా ఉంటుంది అనేటువంటిది. అది జీవితాంతం అప్లై చేశాడు గాంధీ గారు. సత్యహరిశ్చంద్రుడి యొక్క జీవిత చరిత్రని తెలుసుకొని, ఆ పుస్తకాల్ని చదివి ఇంత చూడండి ఎంతోమంది పెద్ద పెద్ద మంచి మంచి పుస్తకాలతోటి ఆ జ్ఞానాన్ని సంపాదించుకొని ఆ జ్ఞానంతో జీవితాంతం వాళ్ళు ఒక గొప్ప విలువ సంపాదించుకొని గొప్ప వ్యక్తులుగా జ్ఞానవంతులుగా ఉంటారు. ఒక కొత్త నైపుణ్యాన్ని నేర్చుకునేందుకు కూడా మనకు 3 నెలలు పడుతుంది అనుకోండి, కానీ దాని ఫలితము మీకు లక్షలు కోట్లు సంపాదించగలుగుతారు. ఈరోజు ఐఐటీలో చూశారు చూడండి, మనం మంచి మంచి కాలేజీలలో కోట్ల ప్యాకేజీ తోటి సెలెక్ట్ అయినట్టుగా మనం నిత్యం వార్తల్లో చూస్తుంటాం. కోట్ల ప్యాకేజీ ఫర్ యానం. అది ఎట్లా అంటే వాళ్ళు స్కిల్స్ డెవలప్ చేసుకున్నారు, కొన్ని నెలలు సాధన చేశారు, కొన్ని సంవత్సరాలు సాధన చేశారు. దానివల్ల వాళ్ళు లక్షలు కోట్ల యొక్క ప్యాకేజీ. అంటే ఈ విధంగా మెరుగైన భవిష్యత్తుకు బాటలు పరిచేందుకు ప్రస్తుతం ఉన్న సమయాన్ని మనం కేటాయించాలండి.